భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా సూపర్ నోవా క్రియేషన్స్, రాయ్ మూవీ ప్రొడక్షన్స్ నిర్మాణంలో స్టోరీ ఆఫ్ సింహపురి మొదటి భాగం సినిమా కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్ఫ్లిక్స్ ఫార్మేట్లో దానికి అనుగుణంగా 2 భాగాలుగా గత జన్మల కథాంశంతో అజిత్ దర్శకత్వంలో నిర్మిస్తున్న మొదటి భాగం మార్చి నెలాఖరు నుండి ప్రారంభించి చిత్రాన్ని మే ఆఖరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో విడుదల చేస్తారని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో హైదరాబాద్కు చెందిన 25 మంది నటులు ఇందులో నటిస్తున్నారని, చిన్న సినిమాలను ఆదరించాలని ప్రభుత్వం రాయితీలను అందించాలని కోరారు. ఈ చిత్రంలో హీరోలుగా ప్రశాంత్ రెడ్డి, శ్రావణ్, హీరోయిన్లుగా సుమేధ, రేణుక, విలన్లు శ్రీపతి, తేజస్వి నటిస్తున్నారని తెలియజేశారు. దర్శకులు అజిత్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక నటులకు అవకాశం కల్పించామని, నెల్లూరు పర్సనల్ ప్రాంతాలలో శరవేగంగా నిర్మించనున్నామని, ఓటీటీ ద్వారా కూడా విడుదల చేయనున్నామని, ఓటీటీకి అనుగుణంగా నెట్ఫ్లిక్స్ ఫార్మేట్లో చిత్రీకరిస్తున్నామని, నెల్లూరులో తమ చిత్రానికి 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన కళాకారులు, చిత్ర సాంకేతిక సిబ్బంది, నటీనటులు పాల్గొన్నారు. ఓకేనా? చాలా సంతోషం. సినిమా రంగం చాలా స్పీడ్గా ఒక సినిమా హబ్గా ఈరోజు సమాజం వస్తుంది. ఎన్నో సినిమాలు రిలీజ్ అవ్వటము, అనేక సినిమాలు జరగటం, హైదరాబాద్ నుంచి కూడా అంతమంది రావటం, సినిమాలు జరగటం మనకు అందరికీ తెలుసు. ఈరోజు 20 సినిమాలు జరిగినాయి, కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో ప్రత్యేకతంగా ఈరోజు ఒక గొప్ప సినిమా ఈరోజు నేను కెమెరా స్విచ్ ఆన్ చేయడం జరిగింది. అంటే చాలా సినిమాలు జరుగుతున్నాయి, కానీ ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ నుంచి 20 మంది ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పటివరకు సినిమా రంగంలో అంత క్వాలిటీగా ప్లానింగ్గా చేయటం అనేది ఇది మరోసారి. అంటే ఒక ప్లానింగ్గా దీన్ని తీసుకొని హై బడ్జెట్లో నేను తీయాలనే ఉద్దేశంతో మన స్టోరీ ఆఫ్ సింహపురి అనే సినిమా పేరుతో, ఇది గత జన్మలు అంటే మన ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగినాయి అని చెప్పి దాని కాన్సెప్ట్ తీసుకొని దాంట్లోనే క్రైమ్, లవ్ స్టోరీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాన్ని తీసుకొని దాన్ని పార్ట్ 1, పార్ట్ 2గా తీయాలని చెప్పి ప్లాన్ చేశారు. దానికి గత సూపర్ క్రియేషన్స్ బ్యానర్ పైన మన అజిత్ డైరెక్టర్ గారు, వారికి ఎంతో అనుభవం ఉంది. వారు ఈ సినిమాని ప్రత్యేకంగా దాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. డిఓపి జయప్రకాష్ గారు, వారు కూడా ఎంతో అనుభవం ఉంది, వారు కూడా తీస్తారు. దీంట్లో నటించే వాళ్ళు ప్రధాన పాత్రలు కిషోర్ రెడ్డి, శ్రావణు, అజయ్, సిద్దికు, శ్రీపతి, సుమేధ, రేణుక, శరణ్య. అలాగే దీంట్లో ప్రత్యేకంగా మ్యూజిక్ భాను శర్మ గారు. అంటే అందరూ కూడా అనుభవం మీద తీసుకుంటారు. ఒక భారీ సినిమా. దీని నుంచి పార్ట్ 2, పార్ట్ 3 వస్తారు. దీంట్లో ప్రత్యేకంగా మనము నెల్లూరుకి ఒక మంచి సినిమా అనేది ఈ మధ్య చూసాం, ఎర్రచీర సినిమా. ఆ ఎర్రచీర సినిమా 11-12 రోజులు ఆడటం ఇది ఫస్ట్ టైం. ఇది 3 థియేటర్లో. అంటే కొంత మార్పు వస్తూ ఉంది. ఎర్రచీర ఆధారంగా ఇప్పుడు సినిమా రంగం ఇంకా ముందుగా పోతుంది. దాన్ని తీసుకొని కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. దీంట్లో నటించే ప్రతి ఒక్క హీరోయిన్స్ కూడా ఎంతో అనుభవం ఉన్నాళ్ళు. దానికి మన రాయ్ మూవీస్ ప్రొడక్షన్స్ వారు ఉన్నారు. ఇక్కడ వారికి ఎంతో దానికి ప్రత్యేకత తీసుకుంటారు.
కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా వాళ్ళంతా షూటింగ్ కూడా వాళ్ళు చెప్పడం నెల్లూరు మొత్తం తీయాలి, పరిసర ప్రాంతాలు అంటే మనకి బయట తీస్తే ₹1,00,00,000 ఖర్చు, నెల్లూరు సినిమా రంగంలో నెల్లూరు చూస్తే ఈ లొకేషన్స్లో కేవలం 20 లక్షలతో అయిపోతుంది. అంత కన్వీనెంట్ అన్ని లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి నెల్లూరు ఈ సినిమా మొత్తం పూర్తి చేసుకుంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కూడా త్వరగా పూర్తి, త్వరగా సక్సెస్ అయ్యి మంచి డబ్బులు రావాలి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా చెప్తున్నాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ సినిమా రంగాన్ని ఆదరించి అందరూ ప్రోత్సహించని చెప్పి మీ మీడియా ద్వారా చేసుకుంటూ, అందరూ ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకి కొన్ని థియేటర్స్ ఇచ్చే విధంగా ఒక జీవో పార్టీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్టోరీస్ ఆఫ్ సింహపురి ఈ సినిమాకి పార్ట్ 1 సినిమాకి డైరెక్టర్ని. ఈ సినిమా సూపర్ నోవా క్రియేషన్ బ్యానర్లో అలాగే రాయ్ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ కంబైన్డ్ కలిసి చేస్తున్నాం. ఒక నెట్ఫ్లిక్స్ క్వాలిటీ లెవెల్లో దీన్ని ప్లాన్ చేసి ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్లో మన నెల్లూరు డిస్టిక్లో ఇదే ఫస్ట్ టైము నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్లో షూట్ చేస్తున్నాము. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాము. ఇది మే చివరి వారంలో కానీ జూన్ 1st వీక్లో రిలీజ్ అవుతుంది. మనకి కళా సంఘాల అధ్యక్షులు గారు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు దీనికి ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్లో కానీ అలాగే ప్రొడక్షన్లో కానీ ఎంతో సహాయపడుతున్నారు. ఈ ఓపెనింగ్ ప్రోగ్రామ్ కూడా ఎంతో మనకి హెల్ప్ చేశారు. అలాగే ఈ కళా సంఘాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సినిమా గురించి వాటికి అన్ని వ్యవహారాల్లో కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు మన అమరావతి కృష్ణారెడ్డి గారు. దానికి చాలా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనకి దీంట్లో ప్రశాంత్ రెడ్డి వన్ ఆఫ్ ది లీడ్ రోల్గా చేస్తున్నారు. అలాగే సుమేధ, శరణ్య, అలాగే రేణుక, అలాగే వాళ్ళు సెకండ్ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మన నెల్లూరు సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు ఇచ్చాము. వాళ్ళకి లీగల్గా అగ్రిమెంట్లు కూడా చేశాము ప్రొఫెషనల్గా. ఇదే ఫస్ట్ టైం మన నెల్లూరు డిస్టిక్లో. అలాగే మన కళా సంఘాల నుంచి, మన అసోసియేషన్ నుంచి కూడా, నెల్లూరు తరపు నుంచి కూడా, మన లోకల్ నుంచి కూడా ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వాలని కొంతమందిని, దాదాపు ఒక 30% మెంబర్ని మన నెల్లూరు డిస్టిక్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో ఇది విజయవంతం అవ్వాలని ఖచ్చితంగా కోరుకున్నాను. విజయవంతం అవుతుంది కూడా. ఎక్స్పీరియన్స్ ఈ సూపర్ నోవా క్రియేషన్ బ్యానర్ పైన స్టోరీస్ ఆఫ్ సింహపురి సినిమా ప్రారంభించడానికి వచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాకి వాడే టెక్నికల్ వాల్యూస్, నెట్ఫ్లిక్స్ అప్రూవ్, థియేటర్ వాల్యూస్ అన్నీ హై స్టాండర్డ్లో వాడుతున్నామండి. ఇక్కడ ఇద్దరు డిఓపీలు, ఇద్దరు డైరెక్టర్లు ఒక సంవత్సరం నుంచి కష్టపడి ఒక పర్టికులర్ ఒక నిబద్ధతతో స్టోరీ గురించి కానీ టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా, అంటే ఒక ప్యాషన్ టైంపాస్తో కాకుండా ఖచ్చితంగా రిటర్న్స్ రావాలి, ప్రొడ్యూసర్లకి రిటర్న్స్ తీసుకురావాలి అనే ఒక ఖచ్చితమైన ఇదితో చాలా జాగ్రత్తగా కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది మేము ఒక తమాషాగా చేసే సినిమా కాదు, ఖచ్చితంగా ఒక నిబద్ధతతో దీన్ని మేము రిలీజ్ చేసి డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సమాజానికి మంచి సినిమా, సమాజానికి మంచి పేరు, అదేవిధంగా మంచి మెసేజ్ ఇస్తూ నెల్లూరులో ఇప్పుడు దాకా వచ్చే సినిమాలకి భిన్నంగా ఒక ప్రొడ్యూసర్లకి మంచి నెల్లూరుకి పేరు వచ్చే సినిమాగా ఇది నిలబడుతుంది. రెండు ఉన్నాయి, పార్ట్ 2, పార్ట్ 1. ఓకేనా. అదేవిధంగా ఈ సినిమా వాడే కెమెరా కూడా నెట్ఫ్లిక్స్ అప్రూవ్ కెమెరా 8K రాలో షూట్ చేస్తుంది. దీంట్లో టెక్నికల్ టీం కూడా దగ్గర 15 మంది దాకా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా ప్రారంభించి మంచి లాభాలు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. నా పేరు రేణుకా స్వాతి. సో సూపర్ నోవా క్రియేషన్స్ వాళ్ళు ఒక మూవీ తీయబోతున్నారు, సింహపురి అని చెప్పి. సో బ్యాక్ ఎండ్ సింహపురి, నెల్లూరు సింహపురి అనేవారు. ఆ స్టోరీ అప్పుడు ఏం జరిగేది ఏంటి అని చెప్పి కథ అనమాట. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. సో హోప్ ఆల్ ది బెస్ట్.